ఆమేన్. హల్లెలూయా. ఎవరు వెళ్తారయ్యా అని ఒక మాట, ఎవరికి ఇష్టం ఉంది వెళ్ళేదానికి? అసలు నా పాయింట్ ఏంటంటే, యెషయా కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు? యెషయాకి ఎందుకు దైవ దర్శనం కలిగింది? బ్రహ్మాండమైన పరలోక దర్శనం ఎందుకు కలిగింది యెషయాకి? అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ఒక స్టేటస్ లో, ఆ స్థితిగతుల మధ్యలో ఉన్నప్పటికీ దేవుడిని దర్శించాడు. పోనీ కలిగినటువంటి దర్శన భావం ఏంటి? యెషయాద్యమైన జాగ్రత్త, నీ భార్య పిల్లలు ఇల్లు కట్టుకో జాగ్రత్తగా చెప్పాడా? ఈ ప్రజలకు నువ్వు వెళ్ళి ఇలాగ ప్రకటన. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయాకు ఆ ప్రజల మీద ఎంతో కొంత భారం లేకపోతే దేవుడు ప్రజలకు సంబంధించిన వర్తమానం యెషయాకు ఇచ్చేవాడు కాదు కదా. అపోస్తుల కార్యంలో పౌలు కోర్టు ఎదురు నిలబడినప్పుడు, లేదా అగ్రిప్ప రాజు ఎదురు నిలబడినప్పుడు, అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకని ఈ గొడవ, ఈ సువార్త ఏంటి, ఈ యొక్క పరిచర్య ఏంటి, ఈ యొక్క వ్యతిరేకత ఏంటి, ఈ కోర్టులు, ఈ కేసులు ఏంటి, నువ్వు మానుకోవా? కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలు చాలు, బాగా వినండి. ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. సంఖ్యల మధ్యలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, శిక్షించబడుతున్నాడు, పబ్లిక్ లో బెత్తములతో కొట్టి అవమానపరుస్తున్నారు. అసలు ఏకంగా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని తీర్మానించుకొని వరప్రాణంతో ఉండగా చచ్చాడు అనుకొని వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని బ్రతికించాడు. ఇటువంటి సమస్యల మధ్యలో కూడా ఎందుకని నువ్వు వెనకంజ వేయట్లేదు? మీరందరూ తలలే చూపిస్తున్నారు. నాకు ఎందుకు ఇదొక వ్యాకులం, ఇదొక బాధ. అయితే పౌలు తాత్పర్యం వినండి. రాజులకు, రాజ్యాలకు వ్యతిరేకం కాదు నేను. రాజ్యాలే నాకు వ్యతిరేకమైన ఎందుకు నేను వెనకంజ వేయడం లేదంటే, ఇది పరలోకం నుండి కలిగినటువంటి. ఎలా నేను అవిధేయత చూపాలి? మీకు అధికారులకు అవిధేయత కావాలనేది నా ఉద్దేశం కాదు. కానీ పరలోక దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేను. ఆమేన్. దట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ విజన్. దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత ఆ దర్శనానికి రియాక్ట్ అయ్యాడండి. కేవలం దేవుడు దర్శిస్తే రక్షణ మాత్రమే నీకు కలిగిందా? ఆ రక్షణ కొనసాగింపులో క్రీస్తు కోసం ప్రయాసపడే విషయంలో ఏ దర్శనం నీకు కలగట్లేదా? లేదా ప్రభు నీతో మాట్లాడటం లేదా? నేను అనేక విషయాలు ఉదహరించగలుగుతాను. దానియేలు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తుండగా, 9వ అధ్యాయంలో మొదట నాకు దర్శనంలో కలిగినటువంటి, కనబడినటువంటి దేవుని యొక్క దూత, 9వ అధ్యాయం 20 నుంచి 2 వచనాలు. డానియల్ చాప్టర్ 9 verse 20-22. ఈ రోజున కూడా, ఆ రోజు కాదు, ఈ రోజున కూడా దర్శనాలు విమర్శించబడుతున్నాయి, హేళన చేయబడుతున్నాయి. కొందరు ఇలా మాట్లాడుతున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఏం మాట్లాడాడు? పేరు పెట్టి పిలిచాడా? ఎస్, ఆఫ్ కోర్స్ పిలవగలుగుతాడు. బాగా వినండి. ఒకవైపున యెహోవా సెలవు ఇవ్వకపోయినా యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు లేకపోలేరు. వాడెవడో దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మికంగా కొనసాగించాల్సినటువంటి నీవు కూడా ఇలా కామెంట్ చేయడం తప్పు కాదు. ఏ దేవుని దర్శించలేదా? నీతో మాట్లాడలేదా? నీ సేవకు ఆయన దర్శనం కారణం కాదా? నీ పిలుపు ఆయన మాట కారణం కాదా? ఏంటి నా బిడ్డ జాంబేసా నీతో మాట్లాడాలని పిలిచాడా? కొంతమందికి దర్శనం అంటే ఎగతాళి చేయబడుతుంది, హేళనగా ఉంది. స్టెఫెన్ హేళన చేయలేదా? రాళ్ళతో కొట్టి చంపలేదా? ఆకాశం తెరవబడింది నేను చూస్తున్నానంటే కొట్టి చంపేశారు. అతని చావుకు దైవ దర్శనమే కారణం. ఎవడో ఉన్నాడు దేవుడు దర్శించకపోయినా గత రాత్రి దేవుడు నాతో మాట్లాడని చెప్పుకునే వాడికి దేవుడు శిక్షణ తీస్తాడు. నీకు ఎందుకు గొడవ? వాడిని దృష్టిలో పెట్టుకుని దైవ దర్శనాన్ని వ్యతిరేకంగా మాట్లాడతావా? దేవుని స్వరానికి వ్యతిరేకంగా నిలబడతావా? ఏం లేఖనంతో ఆయన మాట్లాడతా? ఇప్పుడు ఆయన మీతో మాట్లాడడం లేదా? ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు వినబుద్ధి ఉంటే, మనసు ఉంటే ఇప్పుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది కూడా దైవ దర్శనమే. ఆమేన్.
చదువుబిడ్డ ఏమంటున్నాడు దానియేలు? నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనములో చూచినటువంటి అది ప్రకాశమానమైనటువంటి గబ్రియేలు దూత కనబడుతూ దానియేలుతో ముచ్చట మొదలు పెట్టాను. నగలు చూడండి, నేను అనేక స్టోరీలు చెప్తాను, ఎక్కడైనా మొదటి దర్శనమే. ఇంకా 2-3 ఉదాహరణలు ఇస్తాను మీకు. మొదట దర్శనం. దానియేలు కూడా మొదట దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి దేవుని దూత కనబడుతున్నాడు. మొదట దర్శనం కనబడింది. ఆ దర్శనానికి రియాక్ట్ అవుతేనే ఆయన మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నాకు ఈ దర్శనం ఇచ్చారు, ఏంటి మీ ఉద్దేశము, ఏం చేయబోతున్నారు, నేను ఏం చేయమంటారు ఈ దర్శనం కొరకు, ఎలా సిద్ధపడమంటారని నీవు స్పందిస్తే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఏ పద్మాసు దీపంలో మొదట యోహాను దర్శనం చూడలేదా? మొదట స్వరమే వినపడిందా? నాకు వెనక నిలబడుతున్న చప్పుడు ఏంటి తిరిగి చూశాడు, అప్పుడు ప్రభు కనపడ్డాడు. ఆమె తర్వాత మాటలు విస్తారంగా మొదలు పెట్టాడు. హల్లెలూయా. మీరు ప్రభు దర్శనానికి ఆశ కలిగి ఉండండి. హల్లెలూయా. దర్శించమని అడగండి. ఆమె కనిపెట్టండి. ప్రభు ఇచ్చిన దర్శనాన్ని జాగ్రత్తగా నిదానించి తేటగా చూసే సిద్ధపాటు మనసు ప్రార్థన కలిగి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇక దేవుని దూత మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇక్కడ కూడా దానియేలు మోకాళ్ళ మీద ఉన్నాడు. బాగా వినండి, దానియేలు కుటుంబ గొడవ ఏది లేదు, దానియేలుకున్న సమస్య ఏది లేదు. ఆ రాజ్యంలో గతంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఉన్నతమైన మంచి స్థానంలో, ఓ ప్రధాని పొజిషన్ లో, మంచి గౌరవ స్థానంలో, ప్రోటోకాల్ జాబ్ లో ఉన్నాడు. తొందర ఏమి లేదు, ప్రధానిగా కొనసాగుతున్నాడు ఆ రాజ్యంలో. అయితే ఏంటి, నేను నా వ్యక్తిగత పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన ప్రారంభించాను. అయితే దేశం యొక్క, ప్రజల యొక్క పాపములు, పితరుల యొక్క పాపములు ఒప్పుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నాను. గంటల తరబడి ప్రజల యొక్క, దేశం యొక్క పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తుండగా నా అంతరంగంలో ఉన్న భారమును బట్టి దేవుడు ఏదో సమాచారం పంపేదానికి దేవుడి దూతను పంపాడు ప్రార్థన గదిలోకి. ఆమేన్. వాక్ అయినా, దర్శనమైనా, దూతలైనా, ప్రవక్తలైనా, లేదా నీ భారమును బట్టి దైవజనుల ద్వారా ఉదయం వాక్యంతో దేవునితో మాట్లాడుతున్నాడు కదా, ఇది కూడా దైవ దర్శనమే. నీ హృదయ భారం, నీ హృదయ స్పందన దైవ దర్శనములకు సంబంధించి. కొందరు ఇలా ఎగతాళిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే కనిపెట్టకపోవడమే కారణం. ఒక ప్రత్యేకమైన అంశం కోసం కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు కనిపెట్టిన ఎవరికి దర్శనం కలగలేదు. అసలు దర్శనం అంటే ఏంటి నీ దృష్టిలో? కేవలం కల రావటమేనా? కేవలం ఆకాశం నుండి స్వరం వినపడ్డమేనా? ఇక ఆయన మాట్లాడే విధానం నీకు ఏది తెలీదా? నథింగ్ బట్ హిస్ లాంగ్వేజ్. ఆయన దర్శనం అంటే ఏంటి? ఆయన మాట, ఆయన మాట్లాడమే. స్వరం కానీ, దర్శనం కానీ, వాక్యం కానీ, ఒక ప్రేరేపణ కానీ, సమ్మతి కానీ, నీ హృదయంలో ఏది కలిగినా ఒక సందేశం నీకు ఇవ్వడమే కదా దేవుని ఉద్దేశం. దాని వైపు చూడు, నువ్వు అది తీసుకో. ఏ రకంగా వచ్చిందో దాన్ని గ్రహించే శక్తి కొరకు ప్రార్థన చేయి. నాకు చూపిన దర్శనాన్ని గ్రహించడానికి శక్తి కోసం నేను ఎదురు చూస్తుండగా అంటాడు భక్తుడు. ఆమేన్. ఎవరికి దాని మీద మనసుంది? ఉజ్జీవం భారతదేశంలో నువ్వు చూడాలి అంటే, ఉజ్జీవం నీ రాష్ట్రంలో నువ్వు చూడాలి అంటే, ఈ మార్గంలో దేవుని మీద మాట్లాడుతున్నాడే, ఈ కనిపెట్టడం నీకు అవసరం. ఆమేన్. నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ, యువర్ లోకల్ చర్చ్, దేశము మీద, రాష్ట్రం మీద నీకు ఈ రోజున పిలుపునిస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద క్లచెస్. బంధించబడిన ప్రతి బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు దేశమునకు అవసరమైన. ఆమేన్ చెప్పండి. దేశమునకు నువ్వు అవసరమైన. హల్లెలూయా. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఒకసారి వస్తుందా? నిర్గమకాండంలోకి 3వ అధ్యాయంలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనంలో గొర్రెలను మేపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి మోషే ఒక పొద నడిమిని
యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, అందరు చూడండి, అందరు చదవండి, ఆ పొద ఎందుకు కాలిపోలేదు? చాలు బిడ్డ, చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట దర్శనం కలిగిందా? మొదట స్వరం వినపడిందా? మాట్లాడాలి. మీరు ఒకవేళ వాక్యం బాగా వింటున్న వాళ్ళైతే ఇలా ప్రశ్నించవచ్చు. దానియేలు ప్రార్థనలో ఉండగా దేవుడు దర్శించాడు, యెషయా కనపెడుతుండగా పరలోక దర్శనం కలిగింది, తన మానన తన గొర్రెలు మేపుకుంటున్నాడు, ఆయన ప్రార్థనలో లేడు, కనిపెట్టలేడు, ఎందుకు యెహోవా దర్శనం ఇచ్చాడు అంటే కథంతా మనకు అవసరం లేదు. గతంలో ఐగుప్తులో ఉన్నాడు, తన ప్రజల భారం చూడడానికి వెళ్ళాడు, ఒకరిని కొట్టి చంపేశాడు, తన మానవ ప్రయత్నంలో తన ప్రజలకు ఏదో చేయాలనుకున్నాడు, అక్కడి నుంచి పారిపోవలసినటువంటి అగత్యం ఏర్పడింది. 40 సంవత్సరాలు ఆ ఆయుష్కాలం లేదా ఆ కాలాన్ని పోగొట్టుకున్నాడు. అతని హృదయంలో తన ప్రజల పట్ల భారం ఉంది కనుక 40 సంవత్సరాలు ఎదురు చూసైనా సరే యెహోవా తిరిగి మోషేకే దర్శనం ఇచ్చాడు. ఆమేన్. ఓ వైపున దేవుని పట్ల పరిచర్య పట్ల భారం కలిగి ఉండి కూడా సొంత గొర్రెల వెంట తిరుగుతున్న నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు కాలయాపన చేస్తున్నావు కానీ దేవుని పిలుపు నువ్వు తప్పించుకోలేవు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నువ్వు వాడబడాల్సిందే. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పొద మండుతూ ఉంది, పొదలో అగ్ని కనబడి మండుతూ ఉంది. అయితే ఆ పొద కాలి బూడిదగా మారిపోలేదు. సాధారణమైనటువంటి మంట అయితే అవి చూసి చాలైపోయింది. గొర్రెల కాపురు పొలాలు వెళ్తున్నప్పుడు అక్కడిక్కడ మంటలు కనబడుతుంటాయి, వెళ్ళిపోయేవాడే. ఇది ఒక వింతైనటువంటి మంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆదిమ సంఘములో అపోస్తలుల తల మీద అగ్ని 4 వలె విభాగించబడింది, కానీ అవన్నీ దహించలేదు. అది వారి తల వెంట్రుకలు కాలేదు, అగ్ని మాత్రం కనబడుతుంది. ఏంటి వింత? ఇది వింతైనటువంటి అగ్ని, ఇది ఉజ్జీవాన్ని రగిలించినటువంటి అగ్ని, ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఇది పిలుపు కలిగిన వాణ్ణి, దర్శనం కలిగిన వాణ్ణి తన వైపుకు ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అగ్ని ఇది. హల్లెలూయా. ఏంటి ఈ అగ్ని, ఈ దర్శనం అని చూసేదానికి అటుగా వెళ్ళగా ఈ మాటను అపోస్తలుల కార్యాల్లో చక్కగా రాశారు. 7వ అధ్యాయం అనుకుంటుంది సార్. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఈ దర్శనానికి మంచి వివరణ అంటే ఒక వర్డ్ రాశారు. 31వ వచనం చదవండి. యాక్ట్స్ చాప్టర్ 7 verse 31. మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి. ఆ మాట ఇంపార్టెంట్. అండర్లైన్ చేస్తారా? ఆ మాట అండర్లైన్ చేస్తారా? చదువుబిడ్డ మరోసారి. మోసే చూశాడు ఆ దర్శనాన్ని, ఆ దర్శనానికి ఆశ్చర్యపడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని వైపే నిదానించి దేవుడు లేఖనము ద్వారా ఈ ఉదయం సంఘముతో దర్శించి రాబోతున్నటువంటి కాలానికి అవనస్తులైన మీతో మాట్లాడుతుండగా మీరు నిదానించి చూస్తున్నారా? వాక్యము వైపు. Through the word of God, he is visiting his people, speaking with his people to do something to bring the revival in the nation. చూస్తున్నారా? గమనిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. నాతోనే మాట్లాడుతున్నాను. నేను నా దేవునికి, దేశానికి అవసరమై ఉన్నాను. నా ద్వారా గొప్ప ఉద్యమం రాబోతుందని గమనిస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? కనిపెడుతున్నావా? దట్ ఈస్ యూ. ఆమేన్. మోసే ఏదో ఇలాంటివి కలుగుతూనే ఉంటాయి, కలబడుతూనే ఉంటాయి, వీళ్ళు ఏదో ప్రసంగాలు చేస్తూనే ఉంటారు అని వెళ్ళిపోయేవానికి ఏ మాట మంతి ఉండదు దేవునితో. 2 సార్లు 3 సార్లు దర్శనం వస్తుంది, ఎత్తబడుతుంది, ఆ దర్శనం వెళ్ళిపోతుంది, మళ్ళీ నీకు దర్శనం ఉండదు. ఇంకా where there is no vision, people will perish. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో ఏమంటున్నాడు? దేవోక్తి లేని యెడల జనులు నశిస్తారు. ఇంగ్లీష్ లో విజన్ అని రాశారు, రెవల్యూషన్ రాశారు. ఒకరికి కలిగిన రెవల్యూషన్, వింటున్నారా? ఒకరికి కలిగిన రెవల్యూషన్ దేశాన్ని చక్కబెడుతూ వచ్చింది. యెషయా గాని, ఇర్మియా గాని
దానియేలు కానీ, ఎహెజ్కేలు కానీ, మోషే కానీ, ఐగుప్తులు లక్షల మంది విలువలాడిపోతున్నారు. ఒకరికి కలిగినటువంటి రెవల్యూషన్, ఒకరికి కలిగినటువంటి దర్శనం దేశమును బయటికి తీసుకురావడానికి కారణమైంది. మీరు ఏమింటున్నారు నాకు అర్థం అవట్లేదు. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడల్లా నీ బాధలు వ్యక్తపరచడం కాదు, నీ కుటుంబం కోసం ప్రాకులాడడం కాదు, అది కాదు పిలుపు. అంత చిన్న విషయం కాదు నీ యొక్క పిలుపు. ఈ తరములో సర్వ సమాజానికి కలుగుతున్నటువంటి హింస, దేశంలో కలుగుతున్న హింస కలుగుతున్న ఈ దినములలో ఓ దర్శనం దిశగా దేవుని నడిపిస్తున్నప్పుడు, నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా దేశాన్ని చక్కబెట్టాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు ఏ స్థాయిలో వింటున్నావు దేవుని వాక్యాన్ని? నువ్వు నీ హృదయ స్పందన ఏంటి దేవుని వాక్యానికి? ఏదో వాడుకగా వచ్చాము ఆదివారం ఆరాధనకి. నా దేవుడు మీ హృదయములను తెరిచి, మీ మనసులను తెరిచి, మీ మనోనేత్రాలను వెలిగింపచేసి, మీలో అనేకుల్ని ప్రవక్తలుగా, అపోస్తులుగా లేవనెత్తి దేశానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలన్నది నా ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. కొంచెం నిదానించి చూడండి ఏం మాట్లాడుతున్నారు దేవుడు. చెవి పెట్టండి, నేత్రాలు పెట్టండి. ఏం మాట్లాడుతున్నాడు నాతో ఆయన? ఏం అవసరమైంది నాతో ఆయనకు? ఎందుకు ఈ రోజు వరకు సచివాలయలో ఉంచాడు? ఎందుకు ఈ రోజు వరకు ఆయన ఆ అక్కర్లు తీరుస్తున్నాడు? ఆరోగ్యంగా ఉంచాడు, అవయవాలని చక్కగా ఉన్నాయి, వరముతో ఫలముతో ఎందుకు నింపాడు? ఎందుకు సామర్థ్యాన్ని కలుగజేస్తున్నాడు? ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు? కేవలం మనం బ్రతికేందుకు మాత్రం కాదు ఇది. ఈరోజు ఒక అద్భుతకరమైన పిలుపు మీరు గుర్తుపెట్టాలి. ఆమె తన ప్రజలకు ఏదైనా చేయాలన్నటువంటి భారము మోషేలో ఉంది గనుక దేవుడు అతన్ని దర్శించాడు. ఈ దర్శనం ఏంటి, ఈ వింత ఏంటి అని చూడడానికి వెళ్ళాడు గనుక, నిదానించాడు గనుక దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆమేన్. ఐ వాంట్ టు సెండ్ యూ టు ఈజిప్ట్. హల్లెలూయా. మీలో దేవుడు ఎవరినైనా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మిషనరీకి పంపితే చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపించేస్తాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీలో ఎవరైనా పక్క వీధిలో సంఘం పెట్టి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడన్నా నేను ప్రార్థన చేసి పంపించేస్తాను. హల్లెలూయా. నా చుట్టూ తిప్పుకునే పరిచర్య దేవుడు నాకు ఇవ్వలేదు. అది ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో అంతకంటే అవసరం లేదు. కలిసి సమకూర్చబడ్డం కంటే ఈ రోజుల్లో దేవుని ఆత్మచేత నింపబడిన వాడు చెదరగొట్టబడడమే మేలు. ఆమె అపోస్తుల కార్యాలు జరిగినట్టుగా. అయితే ఇక ఎంత మంది గురించి మనం మాట్లాడుకున్నా మీకు మరొక ఉదాహరణ చూపిస్తాను. మీరు ఇర్మియా గ్రంథంలోకి రండి, మొదటి అధ్యాయంలోకి రండి. ఈ మాటలు మీ హృదయాలు ఈ రోజున స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం చదువుతారా? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేం కనబడుచున్నది అని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ నాకు కనబడుతున్నది అని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పి నాకు చూడండి. బాగా వింటున్నారా? వాక్యంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడో మీకు కనిపెడుతున్నారా? ఆదివారం ఉదయం సంఘం దగ్గర నిలబడి మాట్లాడడానికి ఆ రాత్రి ఎంత భారం కలిగి దైవజనుడు 2 మార్లు ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థిస్తాడో, కన్నీరు కారుస్తాడో, విలపిస్తాడో. దేవా సంఘంకు నువ్వేం వర్తమానం ఇవ్వబోతున్నావు? ఏంటి నీ హృదయ స్పందన? మాకు ఇష్టమైన ప్రసంగాలు చేసుకోవడానికి ఇదేమి పర్ఫార్మెన్స్ వేదిక కాదు కదా. ఒక్కోసారి దేవుడు దర్శిస్తే ఎలా చెప్పగలుగుతాం ప్రభా ఇంత భారమైన వాక్యాలు? అయ్యో మాకు శక్తి చాలదే, మాకు గ్రహింపు చాలదే అని విలపించి మోసుకొస్తాం దేవుని వాక్యాలు. హల్లెలూయా. మీలాగా కూర్చుని కొన్ని సంవత్సరాల క్రితం అలా వాక్యం వింటున్న నన్ను దేవుడు సంఘం నుంచి ప్రత్యేకపరిచినప్పుడు ఆమె నీకు అదే అనుభవాలను ఆయన ఇచ్చును గాక. హల్లెలూయా. జీవితకాలం ఇలా పాఠాలు వినుకుంటే ఇక్కడ కూర్చుని దానికి మాత్రం ఎదురు చూడండి. ఈ అంచె దినాలు కనుక ఎందుకు ఆయన మాట్లాడుతున్నాను పిలుపు అందుకోవాలి. ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు మీరు? ఇర్మియా చూసి ఏం చూస్తున్నావు? అటు ఇటు దిక్కులు చూస్తున్నావా? దేవుడు దర్శిస్తుంటే, దేవుడు మాట్లాడుతుంటే ఎక్కడుంది నీ చూపు? ఎక్కడ చూస్తున్నావు? ఏం గమనిస్తున్నావు? వాట్ ఆర్ యు సీయింగ్?
ఇర్మియా అంటున్నాడు, బాదపు చెట్టు చువ్వ అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఆల్మండ్ నాకు కనబడుతుంది. వావ్, యు ఆర్ వండర్ఫుల్. ఇది చాలా బాబు నీతో మాట్లాడడానికి. ఆమేన్, హల్లెలూయా. పెద్ద పెద్ద దర్శనాలు, పెద్ద పెద్ద అభిషేకాలు ఇవన్నీ పక్కన పెట్టు. ఇది చాలు నీకు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కనిపెట్టి మాట్లాడుతున్న చూపిస్తున్న అంశాన్ని సరిగా గుర్తిస్తున్నావే, ఇది చాలు నేను వాడుకునే దానికి. షబాష్, మళ్ళీ చూసావు ఇర్మియా. వెంటనే మళ్ళీ అడుగుతున్నాడు, ఏం కనబడుతుంది నీకు? మసలుతున్నటువంటి కొండ నాకు కనబడుతుంది. చాలు. అయితే బాదము చెట్టు చువ్వ కనపడింది అనేసరికి కొంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగే అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒక పద బైబిల్ మనకు కనపడుతుంది, వెంటనే ఎక్కడెక్కడ ఈ బాదం చెట్టు ఉందని వెతుకుతుంది కనుక మనసు రాంగ్ గా వెళ్ళే అవకాశం ఉంది. ఇది సంఖ్యాకాండంలో కనపడుతున్నటువంటి అహరోను కర్ర చిగురించిందే ఆ బాదము చువ్వ అయితే ఇది కాదు. ఎందుకంటే అక్కడ వృద్ధి క్షేమానికి సంబంధించిన అంశము. కానీ అందులో మనం ఈ రోజు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే స్పీడీనెస్. ఎంత వేగంగా ఉదయానికి అది ఆకులు కలిగి పువ్వులు కలిగి బాదము కాయలుగా మారిపోయిందంటే దట్ ఈస్ ద స్పీడీనెస్. ఆ వేగాన్ని చూడాలి నువ్వు. దేశం మీదకి ఉగ్రత రాబోతుంది, ఎంత వేగంగా రాబోతుందో. చాలా స్పీడ్ గా పెరగబోతుంది ఈ బాదము చువ్వ. ఆ తర్వాత చూశాడు కదా, మసలుతున్న బాణ, అది కీడు, అది శాపము, అది ఉగ్రత. అంటే ఇంత స్పీడ్ గా దేశం మీద ఉగ్రత రాబోతుంది కనుక ఇర్మియా, నీవు నా ప్రజల పక్షాన, నా పక్షాన వెళ్ళి ప్రజలతో నువ్వు మాట్లాడాలి. నీకు వ్యతిరేకంగా నీతో మాటలు యుద్ధం చేసి మొదలు పెడతారు, కానీ నేను పడగొట్టని ఇద్దరి ప్రాకారంగా నేను నిలబెడతాను. ఆమేన్. వారు నీ మీద యుద్ధం చేస్తారు, కానీ వారు నీ మీద గెలవరు. నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, చట్టాలు మాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఎలా తప్పించుకోవాలో ప్రయత్నం చేస్తున్నారా? ఎలా జంప్ అవ్వాలో ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తే సుఖంగా ఉంటారో ఆలోచిస్తున్నారా? ఎక్కడ దొరపడదాం అనుకుంటున్నారా? చట్టాలు మారిపోతే దానియేలు చేసింది అదేనా? దైవోగ్రత చూపిస్తే ఇర్మియా చేసింది అదేనా? దర్శనాన్ని స్పందించిన తీరు యెషయా అదేనా? నిలబడే దాన్ని నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. రక్తం కార్యంత పోరాటం లేదు, ఒకవేళ కలిగిన దేవునికి స్తోత్రం. అంత యోగ్యత కలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎన్ని ఉదాహరణలు అండి. దేవుడే మాట్లాడుతూ, దేవుడే చూపిస్తూ, ఇర్మియా నీకేం కనపడుతుంది? ఎంత బాగా చూడాలండి. నీ ద్వారా దేవుడు ఏదో ఒక పని చేయించబోతున్నాడు అన్నప్పుడు ఎంత చక్కగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా దానించి చూడాలి. నేనైతే మిమ్మల్ని నా వైపు చూడండి, నా వైపు చూడండి అంటుంటాను. నిదాన్ని చెప్పడం వస్తుంది. ఇటు చూడగా మీకు మాట చెబుతాను. హల్లెలూయా. ఓ గుడ్డివాడు చేయాల్సిన అవసరం లేదు. మార్క్స్ వార్తలో యేసు స్వామి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కరుణించండి, స్వస్థపరచండి, ఐ వాంట్ టు సీ, నేను చూడాలనుకుంటున్నానయ్యా, నేను చూడాలనుకుంటున్నానయ్యా అంటే ముచ్చట పడి, ప్రభు పర్వాలేదురా చూడురా బాబు అని బుడద ఉమ్మి పూసి, బుడద చేసి, కళ్ళ పూసి, ప్రార్థన చేసి బాగుపడమని చెప్పి, నీకేం కనబడుతుందిరా అని అడిగాడు. ఏమడిగాడు? నీకేం కనబడుతుందంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? మీకు బాగా తెలుసు జవాబు. ఎందుకంటే అది మన అనుభవమే కనుక. మనుషులు ఎలా కనపడుతున్నారంట? నేను మీకు ఒక ప్రశ్న పెడుతున్నా. వీడు పుట్టుకతో గుడ్డివాడైతే మనుషులు ఎలా ఉంటారో, చెట్లు ఎలా ఉంటాయి మీకు ఎవరో చెప్పాడు. చూసావు మనిషిని ఎప్పుడైనా? ఎత్తు, బలం, చెట్లు ఎప్పుడైనా చూసావు నువ్వు? ఏమైనా పెద్ద చెట్లు తాకి చూసావా? అంటే మనకు కనబడుతున్నారు మనుషులు, చెట్లు కనబడుతున్నారు, కానీ మనుషులే చెట్ల మాదిరి కనబడుతున్నారు. ప్రభువు ఒకసారి ప్రార్థన చేసినా, ఒకసారి చేపెట్టినా, అసలు రెండవసారి ప్రార్థన చేసే అవకాశం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది సేన కానివ్వండి, అది కుష్ఠం కానివ్వండి, మాట మాత్రం సెలవిస్తే అద్భుతం జరగక తప్పదు. అయితే వీడు రెండవసారి మళ్ళీ ప్రభు వారికి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ నేను ఒక పదం రాసుకున్నానండి, ఇన్కంప్లీట్ స్పిరిచువల్ సైట్ లేదా స్లో. ఏం చెప్పండి?
దేవుడు మాట్లాడాడు గంభీరంగా. అన్న ఏం ఉజ్జీవమైన వాక్యం చెప్పామన్న పోయిన ఆదివారం. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, షేర్ చేయాలి. నీ హృదయంలో ఏమైనా మార్పు కలిగిందా? స్లో టు హియర్ అన్న. నేను మాత్రం మందం, చెవులు, హృదయం మందం. మాటలు చెప్పమంటే ఓటలు దారి పెడితే చెప్తారు ముచ్చట్లు. ఈ వాక్యానికి నువ్వు నాకు మార్కులు వద్దురా బాబు, నాకెందుకు ప్రసంగాలకి మార్కులు? దేవుడు ఏదైనా మాట్లాడిన అంశాన్ని సరిగా నేను ఒకవేళ వివరించగలిగితే దానికి స్పందించను చాలు. నాకు కాదు, దేవునికి స్పందించు, దైవ దర్శనానికి స్పందించు, దేవుని మాటకి జవాబు చెప్పు. ప్రతి తరములో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి రోజు ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి క్షణం నాన్ స్టాప్ గా స్పీకింగ్. క్రీస్తు రాకడ వరకు మరి ఎక్కువ అవసరం, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నీకు వినే మనసు ఉంటే ఎంత అద్భుతకరంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరిని మీరు అంటున్నాడు, మనం ఈ గుంపులో ఉండకూడదు. దేవుని దర్శనాన్ని ఇంకో మాట చెప్పొచ్చు, బ్లర్ విజన్. చెప్పండి మాట, బ్లర్డ్ విజన్ అంటే కనపడింది కానీ ఏదో పెద్దగా కనపడలేదన్నా. నేను దేవునితో మాట్లాడు, ఎందుకు నీ చూపు అటు ఇటు ఉంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా నీ చూపు అటు ఇటు ఉంది. ఇది దౌర్భాగ్యం. ఇది ఏదో స్పష్టత నీతో మాట్లాడుతుండగా కనిపెడితే కదా ఆలోచిస్తే ఇండివిజువల్ నీతో మాట్లాడతాడు. నీకు ఆ విజన్ బ్లర్ అయిపోయింది. ఎక్కడో ఉంది నీ మనసు, కాన్సన్ట్రేషన్ లేదు. ఎక్కడో ఉంది నీ ఆలోచన, ఏదో వెతుకుతున్నావు ఇక్కడ కూర్చొని కూడా నువ్వు. అలాగా మనం ఉండకుండా ఇర్మియా లాగా ఏం చేయాలి? చూపిస్తున్నది బహు స్పష్టముగా. ఏమండి, 2 మార్లు దేవుడు అన్నాడు, నీవు ఇది చక్కగా సూచితివి గనక నా మాట నెరవేర్చుటకు నేను వేగిరపడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వేగిరపడుతున్నాడట. స్పీడ్ గా నేను చెప్పేది వింటున్నా, నేను చూపించేది బాగా గ్రహించున్నా, నేను త్వరగా ఈ పని చేయాలి. ఎందుకంటే ఉగ్రత రాబోతుంది, తప్పించడానికి నీ ద్వారా నేను ఏదైనా కార్యం చేయాలి దేశంలో. చూడు, త్వరగా మాట్లాడు, త్వరగా జవాబు చెప్పు, స్పందించు త్వరగా. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇమ్మీడియట్లీ ఫర్ యువర్ నేషన్, ఫర్ యువర్ పీపుల్. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఇందాక నేను చెప్పిన వారికి ఒకసారి మీరు చదువుతారా? ఓ 10 నిమిషాల సమయం ఉంది. Proverbs 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవోక్తి లేని ఎడల అంటే దర్శనము లేని చోట. చూడండి, ఏషియా కాలంలో ఉజ్జీవానికి కారణము దర్శనం, మోషే కాలంలో ఐగుప్తు నుంచి విడిపించబడడానికి దర్శనం కారణం, దానియేలు కాలంలో దర్శనం కారణం, యెహెజ్కేలు కాలంలో దర్శనం కారణం. ఇదిగో దేవుడిని దర్శిస్తున్నాడు. యెరూషలేము నేను దర్శించిన కాలం నువ్వు మాట వినలేదు, యెహోవా మాట వినిన ఎడల అది నీకు, ఆ దర్శనం నేను వినకపోతే నాకేంటి గొడవ అనుకుంటున్నావా? యు విల్ పెరిష్. ఆ దర్శనం షిఫ్ట్ చేయబడుతుంది. నీ గతి ఏంటి? రాణి అనుకుంటున్నావా? నిన్ను రాణిగా చేస్తే ఎవడు? నీకు నీకు ఆ సామర్థ్యం పెంచింది ఎవడు? సింహాసనం ఇచ్చింది ఎవడు? ఇప్పుడు నువ్వు స్పందించకపోతే ఇజ్రాయేలుకు రక్షణ కలుగుతుంది, నీవు నీ ఇల్లు నశిస్తారు. జాగ్రత్త. నేను స్పందించకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావా? ఇంకొకరు స్పందిస్తాడు, నువ్వు నాశనం అవుతావు. అందుకే కదా దేవునికి ఆ పొజిషన్ ఇచ్చాడు, ఆ కృపను ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు. సుఖంగా తిని బ్రతికేదానికి కాదు కదా. వేర్ దేర్ ఇస్ నో విషన్, నో విజన్ ఆర్ నో రెవల్యూషన్, నశించే గుంపులో చేరకండి. ఆమేన్. నేను ముగింపుగా మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఇది పెద్ద అంశం, కానీ ముగింపు సమయంలో మనం ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకు బాగా తెలిసిన వాక్య భాగాలు ఇవి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా ప్రదర్శించుట. దీని గురించి ఒక పెద్ద సబ్జెక్టే గతంలో మనం ధ్యానం చేశాం. ఇది చూస్తుండగా ఈ మాట వినండి. ఏంటి? ఆ దినములలో
షిలోహులో దైవ దర్శనమే. మందిరం ఉంది, యాజకుడు ఉన్నాడు, యాజకత్వం జరుగుతుంది, బలిపీఠం ఉంది, అర్పణలు ఉన్నాయి, కానీ దైవ దర్శనం లేదు. దర్శనం లేకపోతే ఏమవుతుంది? సామెతలు 29 ప్రకారం ప్రజలు ఏలి కుటుంబంతో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ నశించిపోతున్నారు. ఇది గమనించినటువంటి హన్న కన్నీళ్ళ ప్రార్థన చేసి తనకు గర్భఫలం మాత్రమే కాదు, సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక యాజకత్వం, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త అవసరమని ప్రార్థించి సమయాన్ని ప్రతిష్ఠించి దేశంలో 40 సంవత్సరాలు ఉజ్జీవానికి కారణమైంది. ఆమేన్. సమయాలు బాలుడిగా ఉన్నప్పుడు కలిగిన ఒక దర్శనం, హల్లెలూయా, ఒక మాట దేశం మీదకి ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఈ కాలం తల్లులు, నా కొడుకు డాక్టరే కావాలి, 2వ లాంగ్ టర్మ్ పో, 3వ లాంగ్ టర్మ్ పో, అవసరం 4వ లాంగ్ టర్మ్ పో, అసలు కుదరకుంటే డబ్బులు పెట్టారనుకుంట, నువ్వు డాక్టర్ కావాల్సిందే. దేవుని చిత్తం కోసం ప్రార్థించేటువంటి తల్లు ఎక్కడున్నారు? నా కుమార్తె డాక్టర్ కావాల్సింది, ఏమైనా అయితే నర్సు కావాల్సిందే, ఇంజనీర్ కావాల్సిందే, అంతే. ఆ దర్శనం ఇంకొకరికి. అసలు తల్లి ప్రార్థనే కేవలం నింద తొలగిపోవడానికి కాదు. ఎలాగూ నా గర్భఫలం ఓకే, కానీ ప్రభు మందిరం పాడైపోయింది, సమాజం పాడైపోయింది, దైవ దర్శనం లేదు, ఎవరితో దేవుడు మాట్లాడలేదు, మందిరానికి రావడానికి ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రభు ఒక సేవకుడు కావాలి, ఒక యాజకుడు కావాలి, ఒక ప్రవక్త కావాలి. ఈ రోజుల్లో అవసరం లేదంట కదా. దేశ పరిస్థితి బాగుందా? రాష్ట్ర పరిస్థితి బాగుందా? మీ పిల్లలు సమయాలు కాకూడదా? మీ పిల్లలు ప్రవక్తలుగా మారకూడదా? వారి ద్వారా ప్రజల హృదయాలు దేవుని దగ్గర తిరగకూడదా? శత్రువు ఎవడు దేవుని ప్రజల దగ్గర రాకుండా 40 సంవత్సరాలు గొడుగులాగా ఉన్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. కంటే లాంటి పిల్లల్ని కనండి. ఆమేన్. ప్రసవ వేదన పడిన సంఘం అలాంటి సమూయేలుని కనాలి. గొడ్రాలిలాగా సంఘాలు ఉండిపోకూడదు. దేవుడు అటువంటి మంచి గర్భఫలము అంచె దినములలో సార్వత్రిక సంఘమునకు దయచేయునుగాక. హల్లెలూయా.